హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నేను రోల్ కట్ మలాయ్ కుల్ఫీని తయారు చేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. పిల్లలైతే ఈ సమ్మర్ కదా చక్కగా ఇష్టంగా తింటారు. ఇదే రోల్ కట్ మలాయ్ కుల్ఫీని బయట కొనాలంటే చాలా రేట్ ఉంటుందండి. కానీ ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. అంత టేస్ట్ విషయానికి వెళ్తే సూపర్ గా ఉంటుంది. హైజెనిక్ అండి మనం ఇంట్లో తయారు చేసుకోవటం వల్ల. ఇది తయారు చేయడానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక మందపాటి పాన్ని పెట్టానండి. ఇలా పాన్ని పెట్టేసుకొని తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ ఇలా వేయటం వల్ల పాలనేవి అడుగంటవండి. ఇది చిన్న టిప్పు మాత్రమే. తర్వాత ఇందులో నేను 1 లీటర్గా చిక్కగా ఉన్న పాలను యాడ్ చేస్తున్నాను. పాలైతే చిక్కగా ఉన్నాయండి. 1 లీటర్ తీసుకున్నాను. తీసేసుకొని కొంచెం ఇలా కలుపుకుంటూ పాలని బాగా కాగనివ్వాలన్నమాట. ఇలా కలుపుకుంటూ పాలని మీగడంతా పాలలో కలుపుకుంటూ మనం పాలని బాగా మరగనివ్వాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడు ఇందులో నేను ఒక చిన్న కప్పు నిండుగా 1.5 కప్పు షుగర్ ని యాడ్ చేశానండి. 1.5 కప్ అంటే మీరు చాలా అనుకునేరు, అది చిన్న కప్పు మాత్రమే. ఒక 7 టేబుల్ స్పూన్స్ వరకు పడతాయి అన్నమాట ఇందులో షుగర్. 7 టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేస్తే కుల్ఫీ అనేది మరీ స్వీట్నెస్ అయిపోతుంది, మనం తినలేమన్నమాట. 7 టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇలా మరుగుతున్న పాలను ఒక పెద్ద స్పూన్ తో ఒక 2 స్పూన్స్ వరకు నేను పాలని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ పాలైతే మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకొని అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకున్నానండి. వేసుకొని ఈ వేడి పాలను ఈ కార్న్ ఫ్లోర్ లో వేసుకొని ఎక్కడా ఉండలు కట్టకుండా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, చక్కగా కలిపేసుకొని ఈ కార్న్ ఫ్లోర్ ని ఈ వేడి పాలలో చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇంకో బౌల్ ని తీసుకొని ఇందులో నేను ఒక 6 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని వేడి పాలను పోసుకుంటా ఎక్కడ ఉండలు కట్టకుండా మిల్క్ పౌడర్ ని కూడా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి మార్కెట్ లో 10 రూపీస్ 20 రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి. ఒక 2 ప్యాకెట్స్ అయితే సరిపోతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు పాల దగ్గరికి వద్దాం. పాలు అయితే చక్కగా మరుగుతున్నాయి. ఈ మరుగుతున్న పాలను ఒకసారి ఈ విధంగా చక్కగా కలుపుకొని మీగడంతా పాలలో వేసుకున్న తర్వాత ముందుగా మనం మిల్క్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదండి మిల్క్ లో, అది ఇందులో వేసేసి ఈ మరుగుతున్న పాలలో మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని వేసేసి ఎక్కడా ఉండలు కట్టకుండా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత, అంటే ఈ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత పాలనేవి కొంచెం చిక్కగా తయారవుతాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్న పాలను కూడా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ మనం వేడవనివ్వాలండి. చూడండి, ఇలా కలుపుకుంటూ మనం వేడవనివ్వాలి. ఒక 3 మినిట్స్ కి పాలనేవి కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసిన తర్వాత ఇంకాస్త చిక్కగా తయారవుతాయండి. ఒక 2-3 మినిట్సే పెట్టండి, ఎక్కువ పెట్టొద్దు. ఎక్కువ పెడితే గడ్డలా కట్టిపోతుంది, మనం కార్న్ ఫ్లోర్ వేసుకుంటాం కాబట్టి. అలా అవ్వకూడదు. కొంచెం చిక్కగా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చిక్కగా తయారవ్వాలన్నమాట పాలు. కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసిన 3 మినిట్స్ తర్వాత మనం స్టవ్ అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా చిక్కగా తయారైంది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, నేను ఇలా స్పూన్ కి ఇలా అంటే చక్కగా ఈ విధంగా వచ్చినట్టయితే మనకి కుల్ఫీకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు ఈ పాలని మనం రూమ్ టెంపరేచర్ లో పూర్తిగా చల్లారాలండి. రూమ్ టెంపరేచర్ లోనే పెట్టండి, ఫ్రిజర్ లో అసలు పెట్టొద్దు. రూమ్ టెంపరేచర్ లో చల్లారాలి. నేను ముందుగానే ఒక 1 అవర్ ముందు బాదం పప్పులను, పిస్తా పప్పులను, జీడిపప్పులను నానపెట్టుకున్నానండి. మ్యాంగో పీసెస్ ని చేశాను, పక్కన పెట్టేసుకున్నాను. వీటితో నేను కుల్ఫీ తయారు చేస్తానన్నమాట. ముందుగా మిక్సీ జార్ ని తీసుకొని నానపెట్టిన జీడిపప్పులను ఒకసారి నేను గ్రైండ్ చేస్తానండి. ఎందుకంటే కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేస్తాను నేను మిక్సీలో. ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం కాచి చల్లార్చి పెట్టుకున్నాం కంది కుల్ఫీ మిక్స్ ని ఇందులో వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్స్ తో 2 స్పూన్స్ వేసేసి ఒకసారి మంచిగా గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసిన తర్వాత వీటిని మోల్డ్స్ లో వేస్తాను. మన ఇంట్లో అవైలబిలిటీగా దొరుకుతాయి కదండి ఇలా ఫంక్షన్స్ లో వాటర్ తాగే ప్లాస్టిక్ గ్లాసెస్. ఈ గ్లాసెస్ లో నేను కుల్ఫీని
నేను ఇందులో వేసేస్తున్నాను, ఈ మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను. తర్వాత నేను బాదం మిక్స్ కుల్ఫీని తయారు చేస్తున్నాను. బాదం పలుకులను నానబెట్టేసి తొక్క తీసేసాను. మళ్ళీ నేను బాదంలో కూడా ఇందులో వేసేసి కొంచెం గ్రైండ్ చేసి తర్వాత ఇందులో ఒక 2 పెద్ద పెద్ద స్పూన్స్ నిండుగా మిక్స్ని వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసి వీటిని కూడా ఒక గ్లాస్ లో వేసేసుకుంటాను. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కూడా ఒక గ్లాస్ లో వేస్తాను. మనం కొంచెం కలర్ ఉండాలి కాబట్టి కొంచెం ఆరెంజ్ ఒక పించ్ ఆఫ్ వేసానండి బాదం మిక్స్ లో, కొంచెం కలర్ఫుల్ గా కనపడుతుంది. ఈ కలర్స్ అనేవి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. తర్వాత పిస్తా పప్పులు, నానబెట్టిన పిస్తా పప్పులను కూడా ఇలాగా మిక్సర్ జార్ లో వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసి తర్వాత కుల్ఫీ మిక్స్ ని కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేశానండి, గ్రీన్ ఫుడ్ కలర్ ని. ఫుడ్ కలర్స్ అనేవి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసేయండి లేకపోతే లేదు. తర్వాత వీటిని కూడా ఒక గ్లాసెస్ లో వేసేసి నేను వీటన్నిటిని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 పెద్ద స్పూన్స్ నిండుగా ఈ విధంగా మిల్క్ ని యాడ్ చేసి తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ని యాడ్ చేశానండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ ని యాడ్ చేశాను, ఎందుకంటే చాక్లెట్ మలై కుల్ఫీ కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ వేసేసి ఒకసారి గ్రైండ్ చేసి ఒక గ్లాస్ లో వేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మ్యాంగో పీసెస్ ని కూడా మిక్సీ జార్ లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత ఇందులో మిల్క్ ని యాడ్ చేసేసి ఒకసారి గ్రైండ్ చేయాలండి. ఇవన్నీ మిక్సెస్ తయారు చేసే ముందు పాలు అనేవి రూమ్ టెంపరేచర్ లో చల్లారాలన్నమాట. ఈ మిల్క్, ఈ మ్యాంగో పీసెస్ తర్వాత 3-4 డ్రాప్స్ మ్యాంగో ఎసెన్స్ కూడా యాడ్ చేసేసి ఒక గ్లాసెస్ లో వేసి అన్ని ఇలాగా సర్దుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లాసెస్ లో వేసేసుకొని ఈ విధంగా సర్దేసుకున్నాను. అంటే 5 ఫ్లేవర్ లో నేను కట్ మలాయ్ కుల్ఫీ తయారు చేస్తున్నాను. తర్వాత ఫాయిల్ తో ఈ విధంగా కవర్ చేసేస్తున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫాయిల్ తో ఈ విధంగా కవర్ చేస్తున్నాను. ఫాయిల్ లేని వాళ్ళు ఒక కవర్ ని పెట్టేసి దానికి రబ్బర్ బ్యాండ్ తగిలిచ్చేసినా సరిపోతుందండి. ఇలాగన్నిటిని నేను ఇలా ఫాయిల్ తో సెట్ చేసేసుకొని వీటన్నిటిని ఫ్రీజర్ లో నేను ఓవర్ నైట్ ఫ్రీజర్ లో పెట్టేస్తున్నానండి. మినిమం 12 అవర్స్ అయితే మన కుల్ఫీ తయారవడానికి టైం పడుతుంది. 12 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. ఈవినింగ్ తయారు చేశాను, ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. మార్నింగ్ మీకు కుల్ఫీని చూపిస్తాను. చూడండి మార్నింగ్ కుల్ఫీలు అది నేను బయటకు తీసాను ఫ్రీజర్ లో నుంచి. చూడండి ఎంత చక్కగా సెట్ అయిపోయాయో మన కుల్ఫీలు అనేవి. ఇప్పుడు వీటిని డిమోల్డ్ చేసి చూపిస్తాను. ఈ కుల్ఫీస్ అన్నిటిని డిమోల్డ్ చేసి చూపిస్తాను నేను. ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసేసుకుందాం, ఎందుకంటే ఫ్రీజర్ లో ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టిగా గడ్డ కడతాయి కాబట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే అవి అనేవి కొంచెం కరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాంగో కుల్ఫీని చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా సిజర్ తో ఈ విధంగా కట్ చేసేసుకొని డిమోల్డ్ చేస్తున్నాను. ఈజీగా వచ్చేస్తుందండి, మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. మనకి మార్కెట్స్ లో దొరికే కుల్ఫీ లాగే, కట్ కుల్ఫీ లాగే ఉంటుందండి. టేస్ట్ కూడా కలర్ కూడా అండి. నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి మన రోల్ కట్ కుల్ఫీ అనేది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కట్ అయినాయో. ఇదే విధంగా చాక్లెట్ ఫ్లేవర్డ్ మలాయ్ కుల్ఫీని కూడా ఇదే విధంగా కట్ చేస్తున్నాను. చూడండి పర్ఫెక్ట్ షేప్ లో వచ్చాయండి. చక్కగా మనకి కుల్ఫీ తయారవటం కూడా పర్ఫెక్ట్ గా తయారైందండి. అంత టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. నా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ మలాయ్ కుల్ఫీ అనేది. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కట్ అవుతుందో. ఎక్కువ బయట నుంచి మనం ఎక్కడెక్కడో సూపర్ మార్కెట్ లో నుంచి కొనుక్కొచ్చి ఇంగ్రీడియంట్స్ తయారు చేసిన అవసరం లేదండి. మన ఇంట్లో ఇవన్నీ నేను ఇందులో కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఇంట్లో దొరికేవేనండి. ఈజీగా అవైలబిలిటీగా ఇంట్లో దొరికేవే. కానీ ఒక్క ఓవర్ నైట్ వరకు మనం వెయిట్ చేయాలి, ఎందుకంటే మనం కుల్ఫీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలంటే. చూడండి అన్ని కుల్ఫీస్ ని పర్ఫెక్ట్ గా కట్ అయిపోయినాయి, పర్ఫెక్ట్ షేప్ లో వచ్చినాయి. టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి. ఒకటి కాజు కుల్ఫీ, బాదం కుల్ఫీ, చాక్లెట్ కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, పిస్తా కుల్ఫీ అండి. ఈ టేస్టీ కుల్ఫీలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయండి. పైన నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసి దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాను. మీకు కూడా ఇవి చూస్తుంటే ఈ టేస్టీ కుల్ఫీని తయారు చేయాలనుకుంటున్నారా? మీరు ఈ వీడియోని చూసి
ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.